ప్రభువైన యేసుక్రీస్తు నామములో వచ్చిన మీ అందరికీ వందనాలు. వచ్చిన వారమైన కొన్ని మాటలు మరి దేవుని వాక్యం నుండి నేర్చుకొని మనం వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి, అందరూ కూడా దయచేసి ఆసక్తితో వినండి. చాలా చక్కని వాక్యం. మరి మీకు అర్థమయ్యేలా నేను మీకు వివరిస్తాను. ఖచ్చితంగా ఈ వాక్యం ద్వారా మీరు తప్పకుండా ఆశీర్వాదాలు పొందుతారు. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు నేను చదువుతున్నాను. అప్పుడు ఎఫ్రాయిమీలు గిద్యోనుతో, నీవు మా యెడల చూపిన మర్యాద ఎట్టిది? గిద్యోనీలతో యుద్ధం చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మల్ని ఎలా పిలవలేదని చెప్పి అతనితో కఠినంగా కలహించిరి. అందుకతడు, మీరు చేసినది ఎక్కడా? నేను చేసినది ఎక్కడా? అబీయేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీల అధిపతులైన ఓరేబును జేయేబును మీ చేతికి అప్పగించను. మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. దేవుడు తన మాటలను మన దీనికిలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. కృపగల నాయన యేసుక్రీస్తు ప్రభువా, ఈ మాటల ద్వారా నీవు నాతో ఏం మాట్లాడాలని తలంచుతివో, నా ద్వారా ఏ మాటలు ఆశపడ్డావో అది నాకు వివరించినావు, నాకు బోధించినావు. మరి మీరు చెప్పిన సంగతులు నీ పిల్లలకు బోధించుటకు నీ కృపను అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం మొత్తము గిద్యోను గురించే ఉంటుంది. ఈ అధ్యాయం చివరిలో గిద్యోను మరి చనిపోతాడు. అంటే గిద్యోను జీవితము ఈ అధ్యాయంతో ముగించబడుతుంది. ఇటు అధ్యాయంలో గిద్యోను యొక్క వివేకము, గిద్యోను మూర్ఖత్వము, గిద్యోను బలము, గిద్యోను చేసిన పాపం 4 కలగలిపి ఒక అధ్యాయంలో ఉన్నాయి. మొదటిగా గిద్యోను చాకచక్యం అంటే వివేకం, తరువాత గిద్యోను యొక్క బలం, గిద్యోను యొక్క ధైర్యం, ఆ తదుపరి గిద్యోను వల్ల జరిగిన పాపం, ఆ తర్వాత గిద్యోను జీవితంలో జరిగిన ఈ సంగతులు 8వ అధ్యాయంలో చూస్తాం. చూడండి, మొదటి 3 వచనాలు చూస్తే చూడండి, మిద్యానీలనే గుంపు ఇశ్రాయేలులను బాధిస్తున్నప్పుడు దేవుడు గిద్యోన్ని పిలుచుకుంటాడు. దేవుడు గిద్యోన్ని పిలుచుకున్న తదుపరి మరి గిద్యోను మిద్యానీల వైపు వెళ్ళి యుద్ధం చేయడానికి కేవలం 300 మందితో మాత్రమే యుద్ధము చేయడానికి దేవుడు అనుమతిస్తాడు. అంటాడు కదా, ఎక్కువ మందితో వెళ్తే మీరు గర్విస్తారు, నా వల్లనే గెలిచామనుకుంటారు. అందుకే కేవలం 300 మందితో ఆ లక్షల మంది జనాభాని మీరు ఓడిస్తారని దేవుడు వారికి చెప్పి కేవలం 300 మంది సైన్యంతో మరి ఆ మిద్యానుల పైన వెళ్తున్నప్పుడు మధ్యలో ఎఫ్రాయిమీలను ఈ గిద్యోను పిలువనంపించినప్పుడు ఆ ఎఫ్రాయిమీలే ఈ ఓరేబు, జేయేబు, వీళ్ళెవరు? మిద్యాని అధిపతులు, రాజులు కాదు, మిద్యాని అధిపతులు, పెద్ద ఆఫీసర్లు అన్నట్టుగా మన భాషలో. ఈ పెద్ద ఆఫీసర్లను ఎఫ్రాయిమీలు చంపేస్తారు. చంపేసినప్పుడు ఇప్పుడు గిద్యోను దగ్గరికి వచ్చి ఈ ఎఫ్రాయిమీలు అంటున్నారు. ఏమంటున్నారు? మొదటి 3 వచనాల్లో గిద్యోను యొక్క వివేకముతో కూడిన సమాధానం చూడండి. నీవు మా యెడల చూపిన మర్యాద ఎట్టిది? నీకు అసలు మర్యాద ఉన్నదా? మిద్యానులతో యుద్ధం చేయడానికి పోతే మమ్మల్ని పిలవలేదెందుకు? ఇప్పుడు ఎఫ్రాయిమీలంటే ఇశ్రాయేల్లో ఒక గోత్రం, ఒక వంశపు వారు. మరి దేవుడు ఏం సెలవిచ్చాడు? కేవలము 300 మందితో మాత్రమే వెళ్ళమని దేవుడి ఆజ్ఞ. ఆ 300 మందితోనే నేను మీకు విజయం ఇస్తానని దేవుని మాట.
మరి ఇప్పుడు ఎఫ్రాయిమీలు అంటారు, మమ్మల్ని ఎందుకు నువ్వు పిలువలేదు యుద్ధంలోకి పోతే? ఇప్పుడు దేవుని బాహుబలం 300 మందితో మిద్యానీలందరినీ ఓడించెను. ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటంటే, ఆ 300 మందే క్రెడిట్ కొట్టేస్తే ఎట్లా? ఆ 300 మందే మేము ఈ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాం చూసామా అని గొప్పలకపోతే ఎట్లా? మేము కూడా ఉండాలి కదా, మమ్మల్ని పిలవాలి కదా. ఇదేనా మర్యాద? వింటున్నారా? ఇదేనా మర్యాద? పిలవద్దా చెప్పండి? పిలవద్దా పిలవకూడదా? శామ్యూల్ గారి దగ్గర డిన్నర్ అయితే పేతురు గారిని పిలవద్దా? అవునా కదా? ఇదేనా మర్యాద? ఇప్పుడు ఎఫ్రాయిమీలు అన్నదమ్ములే కదా, అవునా కదా? ఇప్పుడు మోహన్ గారి ఇంట్లో డిన్నర్ అయితే దానియల్ గారిని పిలవద్దా? ఆయనని పిలిచారని అనుకుంటారా? ఉంటుందా ఉండదా? ఒకటే రక్తం కదా. ఇప్పుడు ఎఫ్రాయిమీలు యుద్ధంలో ఆ మధ్యలో పిలిచేసరికి వీళ్ళకి మధ్యలో నీకు మర్యాద ఎక్కడిది? అసలు నీకు మర్యాద ఉన్నదా? ఇదేనా మర్యాద? నువ్వు నన్ను పిలవద్దా అన్నప్పుడు మరి గిద్యోను దేవుని ఆజ్ఞను బట్టి కేవలం 300 మందిని తీసుకుపోయాడు. అయితే గిద్యోను ఇచ్చిన వివేకంతో కూడిన మాట చూడండి. అందుకతడు మీరు చేసినది ఎక్కడ, నేను చేసినది ఎక్కడ? అయ్యా మీరు చేసింది ఎక్కడ, నేను చేసింది ఎక్కడ? మీరే కదయ్యా గిద్యోను మిద్యాను అధిపతులైన ఓరేబు జేబును చంపింది మీరే కదా, నేనేమైనా చేశానా? అయ్యా మీరే కదా పోయి చంపారు. మళ్ళీ అంటున్నాడు, అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగె మంచిది కాదా? అబియేజర్ అంటే ఎవరు? గిద్యోను అబియేజరు వంశస్థుడు. అంటే నా వంశం కంటే నీ వంశం గొప్పది కాదా? ద్రాక్ష పండ్ల కోత కంటే పరిగె గొప్పది కాదా? ద్రాక్ష పండ్లు కోసిన తర్వాత ఆ తర్వాత వెనక వచ్చే రెండవసారి కాసే కాయలు టేస్ట్గా ఉంటాయి మొదటి దానికంటే. కాబట్టి మొదటి దానికంటే రెండవది మంచిది కాదా? నేను అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగె మంచిది కాదా? అంటే నాకంటే మీరు గొప్పవాళ్ళు కాదా? దేవుడు మిద్యానీల అధిపతి అయిన ఓరేబు జేబును మీ చేతికే కదా అప్పగించింది అని అన్నప్పుడు మీరు చేసినట్టు నేను చేయగలుగుతానా? నాకంత ఉన్నదా? మీ అంత గొప్పవాడినా నేను? మీరు చేసినట్టు నేను చేస్తానా? మీరు గొప్ప వంశం వారు కదా. చూడండి, కోపంతో వచ్చిన వారిని ఎంతగా చల్లబరిచాడైనా. కోపంతో వచ్చిన ఎఫ్రాయిమీలు మాకు ఎందుకు చెప్పవు అని అనుకున్న ఎఫ్రాయిమీలను ఎంతగా మరి తనను తాను తగ్గించుకొని, అయ్యా మీరు నాకంటే గొప్పవాళ్ళు, మరి మీరేమో నాకంటే శ్రేష్ఠులు. నిజానికి గిద్యోను మనష్య వంశం వాడు. ఎఫ్రాయిమీలు చూడండి, మనష్య ఎఫ్రాయిములు అన్నదమ్ములు. పెద్దవాడు మనష్యే, చిన్నవాడు ఎఫ్రాయిం, ఇద్దరు యోసేపు కుమారులు. అంటే అన్నదమ్ముల వంశం వాళ్ళే. ఈ పెద్దవాడు ఏమంటున్నాడు చిన్నవాడి వంశం వారితో, నీవే నాకంటే గొప్పవాడి. ఇప్పుడు ఇలా అన్నంత మాత్రాన మనష్యే కిరీటం ఏమైనా పోయిందా? మనష్యే పట్ల ఏమైనా ఆయన గొప్పతనాన్ని తగ్గించబడ్డదా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం తీయండి. బైబిల్ ఉన్న వాళ్ళు సామెతలు 15వ అధ్యాయము 1వ వచనం. చాలా చక్కని మాట ఉంటుంది. ఈ మాటను చాలా మంది క్రైస్తవ జనాంగము కానీ మర్చిపోతున్నారు. సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట కోపమును చల్లార్చును. మృదువైన మాట ఏమవుతుంది? ఆ కోపాన్ని చల్లారుస్తుంది. ఇప్పుడు పొయ్యి మీద కిరోసిన్ పోస్తే ఎక్కువ మంట వస్తుందా, నీళ్ళు పోస్తే ఎక్కువ మంట వస్తుందా? కిరోసిన్ పోస్తే మంట ఎక్కువ వస్తుంది. మనకు మంట వద్దు అనుకున్నప్పుడు ఏం పోయాలి? కిరోసిన్ పోయాలా, నీళ్ళు పోయాలా? నీళ్ళు పోయాలి. మరి ఎఫ్రాయిమీలు మంటకి వచ్చారు ఆ రకంగా. నీకు అసలు మర్యాద ఉన్నదా అన్నప్పుడు, అయ్యా నీవే నాకంటే గొప్పవాడివి అని ఒక్క మాట అన్నందుకు వారు వెంటనే మరి శాంతించారు. దాని ద్వారా ఏమైంది? గిద్యోనుకు అవమానం ఏం జరగలేదు. అది గిద్యోను గొప్పతనం. గిద్యోను దేవుడు ఏర్పరచుకున్నాడు. అయినా అతడు ఎఫ్రాయిమీలను
ఆ మృదువైన మాట చేత క్రోధాన్ని చల్లార్చాడు. చూడండి, ఇప్పుడు ఈ గొడవలు, ఈ కొట్లాటలు, వీటన్నిటిలో ఎందుకు జరుగుతున్నాయి అంటే అందులో లేనిదేదో తెలుసా? ఏది మిస్ అయింది? మృదువైన మాట. ఈ మృదువైన మాట ఎవడైతే మాట్లాడతాడో వాడు అనేక మందిని శాంతపరిచేలా ఉంటాడు. చూడండి, గిద్యోను ఎంత వివేకంతో సమాధానం ఇచ్చాడు. ఒక మాట గిద్యోను అనొచ్చు, మీరెవరయ్యా, నేను పిలిస్తే వచ్చారు, దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు కేవలం 300 మందితోనే, మరి నువ్వు గెలుస్తావని ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు నాకు ఎంత సూచనలు చేశాడో తెలుసా? దేవుడే నాకు ప్రత్యక్షమయ్యాడు, మధ్యలో మీరెవరయ్యా? దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నేను పరాక్రమం గల బలాఢ్యుడిని దేవుడు ఏర్పరచుకున్నాడు, మీరెవరయ్యా మామూలు వాళ్ళు అని అనలేదు గిద్యోను. మీరే నాకంటే చెప్పండి, గొప్పవాళ్ళు, మీ తర్వాతనే నేను, మీ ముందు నేను చేసింది ఏంది? చూడండి, ఇటువంటి మాటల వల్ల కొన్నిసార్లు నేను ఎందుకు తగ్గాలి, నేను ఎందుకు ఈ విషయంలో తగ్గి ఉండాలి అని అనుకుంటాము. వాడు ఎచ్చితే మనం ఇంకో 4-5 ఎచ్చులు ఎచ్చుతాం. దీనివల్ల ఏమవుతుంది? కలహం. చూడండి, అందుకే సామెతల గ్రంథంలో భక్తుడైన సొలొమోను గారు రాశాడు, మృదువైన మాట క్రోధము చల్లారుస్తుంది. దేవుని పిల్లలుగా మనము క్రోధమును చల్లార్చే వారంగా ఉండాలి తప్ప కోపము రేపే వారంగా ఉండకూడదు. చూడండి, దాని కిందనే ఉంటుంది, నొప్పించు మాట కోపమును రేపును. నొప్పించే మాటలు మాట్లాడడం వల్ల కోపం రేపుతుంది, ఇతరులకు కోపం వస్తుంది తప్ప మరి కోపాన్ని తగ్గించలేము. కేవలం మృదువైన మాట ద్వారానే క్రోధము చల్లార్చబడుతుంది. దేవుని బిడ్డలంగా మనం అందరం బలహీనము, కొన్నిసార్లు మృదువుగా మాట్లాడదాం అనుకున్నాం, మాట్లాడలేనంత బలహీనము. అయినా దేవుడు మనకిచ్చిన అవకాశం చొప్పున, దేవుడు మనకిచ్చిన ఆత్మీయ తలాంతు చొప్పున, దేవుడు మనకిచ్చిన జ్ఞానం చొప్పున సాధ్యమైనంత వరకు మృదువైన మాటలే మాట్లాడదాం. ఆమెనండి. ఈనాడు కుటుంబాల్లో ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటి? సంఘంలో ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటి? పిల్లలకు తండ్రికి పిల్లలకు, లేదా బయట సమాజంలో అనైక్యత కారణం ఏంటి అంటే మృదువైన మాటలు ఎక్కడి నుండి రావట్లేదు. నొప్పించే మాటలు మాట్లాడడం అదేదో గొప్పదనం అనుకుంటున్నారు. నొప్పించే మాటలు మాట్లాడి ఏదో ప్రయోజనం అనుకుంటున్నారు. నేను చూసావా, అతని ముఖం మీదనే అనేసాను, అతని ముఖం తలకిందలైపోయింది అనడం అదేదో గొప్పతనం అనుకుంటారు. అయితే అది యథార్థమే కావచ్చు, అది నిజమే కావచ్చు, అతను నిజంగా అలాంటి వాడే కావచ్చు. కానీ అతన్ని మనము సంపాదించుకోవాలి అంటే మృదువైన మాటే మాట్లాడాలి. గిద్యోను చేసిన పని అదే. ఎప్పుడైతే మనం మృదువైన మాట మాట్లాడతామో అనేక మంది మనుషులను సంపాదించుకుంటాం. అవునా కదా? కాబట్టి నొప్పి కలిగే మాట వల్ల అనేక మందిని మనము పోగొట్టుకుంటాం. అక్కడ గిద్యోను ఎఫ్రాయిమీలను సంపాదించుకున్నాడు. మనము కూడా అనేక మందిని సంపాదించుకుందాము గాక. అన్నిసార్లు సాధ్యమవుతుందా? వింటున్నారా? అన్నిసార్లు మృదువైన మాట మాట్లాడతామా అంటే శక్యమైతే దేవుని వాక్యం చెప్తుంది, నీ శక్తి ఉన్నంత వరకు ప్రతి వానితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయి. నీ శక్తి ఉన్నంత వరకు అంటే నిజమైన శక్తి ఎక్కడ ఉంటుందంటే సమాధానంతో ఉండడంలో ఉంటుంది. నిజమైన శక్తి నేను 100 బరువులు ఎత్తుతాను, 100 కిలోలు ఎత్తుతాను కాదు. నువ్వు ఎంత మందితో సమాధానంతో ఉండగలుగుతావో అదే నిజమైన శక్తి, నిజమైన బలం. అట్టి బలం మనం పొందుకుందాము గాక. ఎఫ్రాయిమీల యొక్క క్రోధాన్ని గిద్యోను చల్లార్చాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గిద్యోన్. అది అతని గొప్పతనం, అతని తగ్గింపు. ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కక్ష చేత నైనను వృధాతిశయము చేత నేను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు కక్ష చేత కాక వృధాతిశయము చేత
దేవుని బిడ్డలంగా ఒక మాట ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి రాస్తున్నాడు, అతిశయము వృధా. చెప్పండి, అతిశయము వృధా. అది వృధా అతిశయమే. అంటే నీ అతిశయం ఏంటి, నీ గొప్పతనం ఏంటి, అదంతా కూడా వృధా. మీరు ఎప్పుడైతే ఒకరినొకడు యోగ్యుడిని గొప్పవారిగా ఎంచితే అది దేవుని దృష్టిలో ఘనమైనది. ఆమేన్. కాబట్టి మనకు ఖచ్చితంగా మనము సాధించిన విజయాల పట్ల అతిశయం ఉంటుంది, కానీ అది కనపరుచుకోవాల్సిన అవసరం లేదు, 10 మందికి చెప్పవలసిన అవసరం లేదు, 10 మంది ముందు డప్పా కొట్టవలసిన అవసరం లేదు. నేను ఎంత గొప్పవాడినో నేను చెప్పుకోవడం కాదు, ఇతరులు నా గురించి చెప్పుకోవాలి. నాకు నేనే చెప్పుకుంటే ఏమొస్తుంది? ఇతరులు నీ గురించి చెప్పినా, ఇతరులు నీ గొప్పతనాన్ని గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తారు కదా. వాడు ఎవడో గుర్తిస్తే ఎందుకు, గుర్తించకపోతే ఏంటి? నేను నా కుటుంబం కోసం ఇంత కష్టపడతానంటే నీ కుటుంబమే గుర్తించరు తెలుసా, నీ కష్టాన్ని నీ పిల్లలు గుర్తించరు. కానీ దేవుడు నీకు తగిన గుర్తింపును ఇవ్వబోతాడు. అయితే అలా అన్నప్పుడు చూడండి, మూడవ వచనం ఇప్పుడు చదవండి. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. అనండి, వారి కోపము తగ్గెను. ఇప్పుడు గిద్యోను కనుక రెచ్చిపోతే కోపం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఆయన మాట్లాడిన మృదువైన మాట అక్కడ ఉన్న వారందరి కోపాన్ని తగ్గించింది. ఒక్కసారి మన గుండెలనే చేసుకొని చెప్పాలి, మనము కోపము రేపే వారంగా ఉన్నామా, కోపము తగ్గించే వారంగా ఉన్నాం? నాకు అర్థమవుతుంది కదా. ఉన్నది చిన్నవారమైనా ప్రతి ఒక్కరికి మీకు కుటుంబం ఉంది, మీకు కుటుంబం ఉంది, మరి అందరు పెద్దవాళ్ళు ఉన్నారు. మరి మనము కోపము రేపే వాళ్ళ వల్లే ఉన్నామా, కోపాన్ని చల్లార్చే వాళ్ళ వల్లే ఉన్నామా? ఆ కోపము రేపుతున్నామా, కోపాన్ని చల్లారుస్తున్నామా? మరి మంట మీద కిరోసిన్ పోస్తున్నామా, నీళ్లు పోస్తున్నామా? దేవుని పిల్లలంగా మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గిద్యోను అన్న మాటకు వాళ్ళందరూ కూడా చల్లబడిపోయారు. చూడండి, ఇప్పుడు 4వ వచనం అందరూ వింటున్నారా? నా మాట వినండి పిల్లలు, పెద్దవారు. 4వ వచనం, గిద్యోనును అతనితో కూడా 300 మంది అలసటగా ఉన్నను శత్రువులను తరుముచు యోర్దాను దాటి వచ్చారు. అప్పుడు నా వెంట ఉన్న జనులు అలసి ఉన్నారు. ఆహారమున రొట్టెలు వారికి దయచేయడి, మేము మిద్యాను రాజులైన జబాహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా ఎఫ్రాయిములు చల్లబడ్డారు. అయ్యా ఎఫ్రాయిములారా, మీరే గొప్ప వాళ్ళని చెప్పారు. చెప్తే వాళ్ళ కోపం తగ్గింది. ఇప్పుడు వీరు ఆ మిద్యాను రాజులైన 2 రాజులు ఉన్నారు. అతను వాళ్ళ పేర్లు ఏంటంటే జబాహు, సల్మున్నా. అనండి, జబాహు, సల్మున్నా. వీళ్ళను తరుముకుంటూ పోతున్నారు. వీళ్ళు యోర్దాను దాటి వెళ్ళిపోతున్నప్పుడు వీరు 300 మంది, కేవలం 300 మంది. మరి వారందరినీ తరుముతున్నారు కాబట్టి అలసిపోయినాము, మాకు కొంచెం రొట్టెలు దయచేయండి అని అక్కడి సుక్కోతు ప్రజలను అన్నప్పుడు వారు ఏమని సమాధానం చెప్పారు? 6వ వచనం, సుక్కోతు అధిపతులు జబాహు, సల్మున్ అని వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కేనా కనుక మేము నీ సేనకు ఆహారం ఇవ్వాలా అంటే వాళ్ళని మీరు పట్టుకున్నారని మీకు ఆహారం ఇవ్వాలా? మేము వాళ్ళు తరుముకుంటూ వెళ్తున్నాము, యోర్దాను దాటి వెళ్ళిపోతున్నాము, యోర్దాను దగ్గరికి వచ్చాము, మరి వాటిని దాటాము, మీరేమైనా ఇవ్వగలుగుతారంటే వాళ్ళన్న మాట ఏంటంటే మీరేదో పెద్ద పడుకునే వాళ్ళు అనుకుంటారా? అంటే అక్కడ వాళ్ళని ఎందుకన్నారంటే కేవలం 300 మంది జనాభా, 300 మందితో ఒక పెద్ద రాజులు చేయించడానికి వెళ్తున్నారు. ఆ సైన్యము 1,35,000 మంది. దాన్ని మనం కింది వచనంలో చూస్తాం. 1,35,000 మంది సైన్యాన్ని 300 మంది తరుముతున్నారు. దాని మీద వీళ్ళు అన్నారు కదా, మేము రాజులను చంపడానికి పోతున్నాం, మీరు మాకు కొంచెం రొట్టెలు ఇయ్యరా? ఎవరంటే సుక్కోతు వారు. ఈ సుక్కోతు అనే ప్రాంతం ఏంటంటే, సుక్కోతు అనగా పాక, పశువుల పాక. అక్కడ యాకోబు పాకలు వేశాడు అక్కడ పశువులకు. ఆదికాండము 33వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట ఉంటుంది. పాక, సుక్కోతు అంటే పాకలు ఉన్న స్థలం. హన్మకొండలో కాకతీయ యూనివర్సిటీ పక్కన ఉండే ప్లేస్ అంతటిని డబ్బాలు అంటాం. చెప్పండి, డబ్బాలు.
అక్కడికి వెళ్ళి హన్మకొండకి వెళ్ళి డబ్బాల దగ్గరికి పోవాలి అంటే వాళ్ళు తీసుకొని పోతారు. డబ్బాలు 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 అంటారు. మొదట్లో నేను హన్మకొండకు నేను మొదట్లో వెళ్ళినప్పుడు ఈ డబ్బాలు ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్న వారు చెప్పారు, పూర్వకాలంలో అక్కడ ఉన్న వారందరూ టేల డబ్బాలు ఉంటాయి కదా, టేలలు ఇప్పుడంటే టేలలు మరుగైపోయినాయి. టేలలు తీసేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వరుస పెట్టి అక్కడ అన్నీ కూడా టేల డబ్బాలు వరుసగా ఉండేదంట. దుకాణానికని, హెయిర్ కటింగ్ సెలూన్ అని అన్నిటికీ వరుస పెట్టి ఉండేది. కాకతీయ యూనివర్సిటీ చుట్టుపక్కల ఈ అన్నీ కూడా డబ్బాలన్నీ అంటే టేల డబ్బాలన్నీ వరుస పెట్టి ఉండేసరికి ఆ ప్రాంతానికి ఏం పేరు పోయిందంటే డబ్బాలు. ఇప్పుడు ఒక్క డబ్బా కూడా ఉండదు అక్కడ, అన్ని బిల్డింగ్స్ అయినాయి. కానీ ఆటో వాడికి డబ్బాలంటేనే అక్కడ తీసుకుపోతాడు. వింటున్నారా? కాబట్టి అట్లాగే సుక్కోతు అనే పేరు ఎలా వచ్చిందంటే అక్కడ వాళ్ళు పాకలు వేసుకున్నారు. ఏశావు యాకోబును తరుముతున్నప్పుడు ఏశావు వెళ్ళి యాకోబుని బ్రతిమిలాడి మోకాల పైన ఉండి ఆ బ్రతిమిలాడినప్పుడు మరి ఏశావు అతన్ని కనికరించి మరి ఇద్దరు సైడ్కి వస్తారు. అక్కడే యాకోబు తనకున్న పశు సంపద పశువుల కొరకు పాకలు కడతాడు. ఆ పాకలు అనే పేరుతోని ఆ ప్రాంతమునకు అక్కడ ఉన్న భాషను బట్టి సుక్కోతు అని పేరు వచ్చింది. కాబట్టి ఈ సుక్కోతు మొదటిగా యాకోబు నివసించిన ప్రదేశమే, కొద్ది రోజులు అతని పశువులు నివసించిన ప్రదేశమే. ఆ సుక్కోతు వారు ఏమంటున్నారంటే మేము మీకు రొట్టెలు ఇయ్యం. అందుకే మరి ఈ సుక్కోతు వారు ఇలా అన్నారని పెనూయేలు ప్రాంతం వారి దగ్గరికి ఈ గిద్యోని వెళ్తాడు. పెనూయేలు ఇప్పుడు మొదటిగా సుక్కోతుకి వెళ్ళారు కదా, ఇక పెనూయేలు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అదే మాట అంటారు, 135,000 మంది 300 మంది తరుముతారు, ఈ 300 మంది 135,000 మందిని చంపుతారు, మీరు ఆ రాజులను చంపుతారని మీకు భోజనం పెట్టాలా అని వాళ్ళని అన్నప్పుడు గిద్యోనుకు కోపం వస్తుంది. ఒకసారి గిద్యోన్ని అవమానించేలా మాట్లాడితే గిద్యోన్ ఎలా ఉన్నాడు? మృదువుగా మాట్లాడాడు. ఇప్పుడు మాత్రం కోపం వచ్చింది. ఏమని కోపం వచ్చింది తెలుసా? నేను చదువుతున్నాను సుక్కోతు వాళ్ళతో అంటాడు, జబాహు సల్మున్నాను యెహోవా నా చేతికి అప్పగించిన తర్వాత నూర్చు కొయ్యలతో కంపలతో మీ దేహములను నూర్చి వేస్తాను. నూర్చు కొయ్యలంటే మీకు తెలుసు కదా, నూర్చే కొయ్యలు మీద ఒక ఇనుపదాన్ని పట్టుకొని ఇట్లా అంటారు. అన్నప్పుడు ఏమైతే శరీరం తోలు లేస్తుంది. అట్లా అన్నాడు, మిమ్మల్ని నేను చంపను కొట్టను కానీ ఆ విధంగా మీ శరీరాలు నూరుస్తా. అట్లాగే కంపలతో నూర్చే కొయ్యలతో కంపలతో మీ శరీరాన్ని నేను తులుతాను అంటున్నాడు. ఎవరితో? పెనుయేలు వారు వచ్చి అయ్యా కొంచెం రొట్టెలు ఇవ్వండి అంటే, రొట్టెలు ఇవ్వమంటే మీ బిల్డింగ్ నేను కొలబడతాను అంటాడు. చూడండి అదే మాట 9వ వచనం, నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు మీ గోపురమును పడగొడతాను. మృదువైన మాట మాట్లాడి వాడిని గెలుచుకున్నాడు. రెండవసారి గిద్యోను రొట్టెలు ఇవ్వనందుకు మీ శరీరాన్ని కంపలతోని దుల్లగొడతా అని చెప్పాడు. పెనీయులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు? పెనీయులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ గోపురాన్ని పడగొడతా అని చెప్పాడు. చూడండి, మొదటిసారి నెమ్మదిగా సమాధానం చెప్పిన గిద్యోను రెండవసారి ఆవేశం, రెండవసారి కోపం. ఒకవేళ అది ఆకలి వల్ల పుట్టిన ఆవేశమేమో, ఆకలి ఎక్కువై ఆకలి మీద పుట్టిన ఆవేశమేమో. మరి ఆకలి తీరిన తర్వాత ఆవేశం తగ్గాలి. కానీ ఏం జరిగింది మనం మెల్లగా వెళ్తూ ఉంటే చూద్దాం. 10వ వచనం చూస్తున్నాను. 10వ వచనం, అప్పుడు జబాహును సల్మున్నాను వారితో కూడా ఉన్న సేనలు అనగా తూర్పు జన సేనలన్నీ మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుషులు కర్కోరులో ఉండిరి. 15,000 మంది మనుషులు కర్కోరులో ఉండిరి. కత్తితో 120,000 మంది మనుషులు పడిపోయి. చూడండి, 120,000 అంటే ఎంతమంది? ఎంత చెప్పండి? 120,000 మంది మనుషులు కత్తి దూసే మనుషులు చనిపోయారు, పడిపోయారు. అంటే 300 మంది వాళ్ళు చంపేశారు. 120,000 అంటే 120,000 మందిని మరి చంపేశారు. చివరికి మిగిలింది 15,000 మంది మాత్రమే. రాజులున్నారు, జబాహు సల్మున్నాను అనే రాజులున్నారు. ఆ ప్రాంతంలో జరిగిన యుద్ధం. 12వ వచనము, జబాహు సల్మున్నా పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను 2 రాజులైన
జబాహును సల్మున్నాను పట్టుకొని ఆ సేనంతయు చెదరగొట్టెను. యుద్ధము తీరిన తర్వాత చూడండి, ఆ సేన మొత్తాన్ని చెదరగొట్టాడు. వారందరినీ తరుముతున్నాడు. కేవలం 300 మందితోని 1,20,000 మంది చనిపోయారు. ఇక 15,000 మంది ఉన్నారు. వారందరినీ కూడా చెదరగొడుతున్నాడు. ఆ 300 మందిని చూసి 15,000 మంది పారిపోతున్నారు. మరి ఏమైంది? వీళ్ళకి వాళ్ళు దయ్యాల తిరిగి కనిపించారా? అంత బలంగా ఉన్నారు, అలసిపోయినారు, ఎంత యుద్ధం చేశారు. దేవుడు ఇచ్చిన శక్తి, దేవునికి స్తోత్రం. అయితే వారందరినీ చెదరగొడుతున్నారు, వారందరూ పారిపోతున్నారు. యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత 14వ వచనం, హెరేసు ఎగువ నుండి దిగి వచ్చి సుక్కోతి వారిని ఒక యవన్ని పట్టుకొని విచారింపగా అతను సుక్కోతి అధిపతులను పెద్దలను 77 మనుషులు వేరువేరుగా వివరించి చెప్పాను. వింటున్నారా? ఇప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ మొదట పగ తీర్చుకుంటున్నాడు. మొదటగా వారిని క్షమించాడు, ఎవరు? ఎఫ్రాయిమీలను. ఇప్పుడు ఈ సుక్కోతి వారిని పగ తీర్చుకోవాలి అని ఒకరిని దొరకబట్టాడు. సుక్కోతి వాడు ఎవరినో ఒకరిని దొరకబట్టి, అరే నీ పెద్దల పేర్లు ఎప్పురా అనగానే వాడు 77 మనుషులను పెద్దవాళ్ళని చెప్పాడు. మా పెద్ద మనుషులు ఎవరో తెలుసా అని సుక్కోతి అధిపతులను 77 మంది పెద్దలని చెప్పాడు. ఆ 77 మంది పెద్దలను తీసుకొచ్చి 15వ వచనం, మేము అలసి ఉన్నప్పుడు మాకు నువ్వు ఇయ్యవా, నాకు మీరు రొట్టెలు పెట్టరా అని చెప్పి 16వ వచనం, ఆ ఊరి పెద్దల్ని పట్టుకొని నూర్చు కొయ్యలను బొమ్మ జవులను తీసుకొని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పాను. పగ తీర్చుకున్నాడు. ఒక్క రొట్టెల కోసం పగ తీర్చుకున్నాడు. పెట్టినందుకు కూడా చంపారా? జరిగింది. ఆ తర్వాత పెనుయేలు గోపురం దగ్గరికి వచ్చాడు. 17వ వచనం, మరియు అతను పెనుయేలు గోపురాన్ని పడగొట్టి ఆ ఊరి వాడిని చంపేశాడు. అబ్బా, రొట్టెలు పెట్టనందుకు. చిక్కుడుగా కూర కొరకు ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు కదా. ఆ తర్వాత వాళ్ళు శపించబడ్డ వారు అయ్యారు కదా ఏశావు గోత్రికులందరూ. అట్లాగే రొట్టెలు పెట్టనందుకు సుక్కోతు వంశస్థులను నూర్చుకొయ్యలతో వాళ్ళకు బుద్ధి చెప్పాడు. పెనుయేలు వాళ్ళనైతే గోపురాన్ని కూలగొట్టి వాళ్ళు నివసిస్తున్న గోపురాలని కూలగొట్టేసి అక్కడ వారందరినీ చంపేశాడు. చూడండి, ఇప్పుడు రెండింటిని మనం చూస్తున్నాం. గిద్యోని జీవితంలో జరిగిన 2 సంగతులు మనం చూస్తున్నాం. మొదటిసారి ఆయన ఓపిక, రెండవసారి ఆయన ఆవేశం. మొదటిసారి తను క్రెడిట్ అంటే తన గొప్పతనం ఉన్నా తగ్గించుకొని మీరే గొప్పవాలన్నాడు. రెండవసారి రొట్టెలు పెట్టినందుకు, కేవలం ఒక పూట రొట్టెలు పెట్టినందుకు వారి ప్రాణాలే తీశాడు గిద్యోని. ఇది ఏమనుకుందాం? దీన్ని మనం ఎలా చూడాలి? దీన్ని మనం ఎలా వివరించాలి? దీన్ని మనం ఎలా అనుకోవాలి? గిద్యోను గర్వం అనుకోవాలా? గిద్యోను అతిశయం అనుకోవాలా? ఎందుకు ఒకరోజు రొట్టెలు పెట్టినంత మాత్రాన చంపాలా? వాళ్ళు పెట్టింది రొట్టెలే, ఆయనంత మాత్రాన వాళ్ళు చంపేయాలా? దేవుని బిడ్డలుగా ఇటువంటి ఆవేశపు నిర్ణయాలు, ఆవేశపు వాటి వలన కొన్నిసార్లు మన జీవితం కూడా చిక్కులో పడుతుంది. అందుకే ఆవేశంతో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. మా సార్ చెప్పేవాడు, ఏదైనా బలమైన నిర్ణయం తీసుకునేటప్పుడు 10 నిమిషాలు మాత్రం సైలెంట్గా కూర్చో, ఆ తర్వాత నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకో నాకు బాగా నచ్చింది. కోపం మీద నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని అమలు చేయడం వల్ల చూడండి ఎంతమంది గోపురం కూలగొట్టబడింది. సుక్కోతు ప్రజలు కొంతమంది బాధించబడ్డారు. పెనుయేలు వాళ్ళతో చచ్చిపోయారు రొట్టెల కొరకే. చూడండి, ఇది గిద్యోని యొక్క కర్కశత్వం అనొచ్చు. గిద్యోని యొక్క కఠినమైన మరి జీవితం అని చెప్పవచ్చు. చూడండి 18వ వచనం ఒకసారి చదువుతారా? న్యాయాధిపతుల గ్రంథం 8:18వ వచనం. ఇప్పుడు 15,000 మంది సైన్యాన్ని చెదరగొట్టారు. ఆ జబాహు సల్మున్నాను పట్టుకున్నారు, రాజును పట్టుకున్నారు. ఇప్పుడు రాజులతోనే గిద్యోని మాట్లాడుతున్నాడు. చూడండి 18వ వచనం. అతడు, మీరు తాబోరులో చంపిన మనుషులు ఎట్టివారని
జెబాహును సల్మున్నను అడగగా వారు నీ వంటి వారే, వారందరూ రాజకుమారులను పోలి ఉన్నవారు. పాపం ఇప్పుడు బంతి జబాహు సల్మున్న కోర్టులోకి వెళ్ళింది, అంటే గిద్యోను కోర్టులోకి వెళ్ళింది. ఇప్పుడు జబాహు సల్మున్ అంటున్నారు, మీరు తాబోరులో మనుషులను చంపేశారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఆయన అంటున్నాడు వాళ్ళందరూ రాజకుమారుల వలె ఉన్నారు, నీ వలె ఉన్నారు. ఇప్పుడు గిద్యోను జబాహు సల్మున్నాళ్ళు పొగుడుతున్నారు. పొగిడితే ఏమవుతుంది చెప్పండి? పొగిడితే ఏమవుతుంది? చంపకుండా వదిలేస్తాడు. ఇప్పుడు సైన్యం అంతా చంపేశారు, 15,000 మందిని చెదరగొట్టారు, 1,20,000 మందిని చంపేశారు ఆల్రెడీ. ఇక రాజులు ఇద్దరిని పట్టుకున్నారు, మీరు తాగోరులో మనుషులను చంపుతారా అన్నప్పుడు, అయ్యా వాళ్ళందరూ రాజకుమారులు, అయ్యా నువ్వు రాజకుమారునివే, అయ్యా నువ్వు రాజు అయ్యా, పొగుడతారు. పొగుడుతున్నారు ఎవరైనా మిమ్మల్ని? పడిపోకండి పొగడతలకి. దేవునికి స్తోత్రం. ఎవరన్నా పొగిడారు అనుకోండి, అది వాడి స్వార్థమన్నా కావచ్చు, వాడి ఏదో స్వార్థం ఉంటుంది, అందుకే నేను పొగుడతాడు. నేను బాగా పొగిడి, అబ్బో నీ అంత గొప్ప వాడలేడు, నీ అంత తెలివైన వాడలేడు అని అంటే, ఎప్పుడు లేని ఇంత పొగుడతానంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఆలోచన చేయాలి. ఏదో నీ దగ్గర నుంచి ఆశిస్తున్నాడు, ఏదో నిన్ను ముంచుదామని చూస్తున్నాడు. కొన్ని పొగడతలు యథార్థంగా ఉంటాయి, కొన్ని పొగడతలు యథార్థంగా ఉంటాయి. యథార్థమైన పొగడత ఎవరో, యథార్థమైనది కాదెవరో మనకు ఆ వివేకం ఉండాలి. ఇక్కడ జబాహు సల్మున్నాలు ఇద్దరు గిద్యోని పొగడడం మొదలుపెట్టారు, అతని డబ్బా కొట్టడం మొదలుపెట్టారు. 135,000 మంది సైన్యాన్ని ఓడించిన గిద్యోను మమ్మల్ని ఇద్దరిని చంపడం పెద్ద విషయమా? కాబట్టి మేము ప్రాణాలు కాపాడుకోవాలి, కాబట్టి రాజకుమారుని వంటి వాడివి అయ్యా, నువ్వు రాజు అయ్యా. నిజానికి ఇశ్రాయేల్కి అప్పటిదాకా రాజు లేడు, అంటే ఒక చిన్న పుల్లు వేస్తున్నారు ఇతనికి. ఇంతమంది సైన్యాన్ని ఓడించిన నీవే రాజుగా ఎందుకు ఉండకూడదు అంటే గిద్యోనికి వెంటనే ఆలోచన రావాలి, నేనే రాజు ఎందుకు కాకూడదు అని కొత్త ఆలోచన పుట్టించడానికి వాళ్ళు చేస్తున్న ఒక ఆలోచన. వారు ఆ విధంగా అతన్ని పొగడడం మొదలుపెట్టారు. చూడండి 19వ వచనం, అతడు వారు నా తల్లి కుమారులు సహోదరులు, మీరు వారిని బ్రతకనిచ్చినలా యెహోవా జీవంతుడు నేను నిన్ను బ్రతకనిచ్చేవాడిని, కానీ నీవు వారిని చంపేశావు, చంపేసి నీవు రాజు వలె ఉన్నావు అని అంటున్నావు, నేను నిన్ను చంపేస్తానని చెప్పి అతని కొడుకు కుమారుడు పెద్ద కుమారుడైన ఏతేరు, గిద్యోని పెద్ద కుమారుడు ఏతేరు చూసి వాళ్ళిద్దరిని చంపేరా అని చెప్పినప్పుడు ఆ కుమారుడు భయపడతాడు. చెప్పినప్పుడు భయపడతాడు. అప్పుడు జబాహు సల్మున్నాలు ప్రాయం కొలది నన్ను శక్తి ఉన్నది కనుక నీవు లేచి మా మీద పడమని చెప్పగా గిద్యోను లేచి సల్మున్నాను జబాహును చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న చంద్రహారాలు తీసుకెళ్తాడు. అప్పుడు గిద్యోను వారి పొగడ్తలకు పడిపోలేదు. దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు. దేవుడు ఏమని చెప్పాడు, ఏమని ఆజ్ఞ ఇచ్చాడు, ఎందుకు ఆ సైన్యం మిద్యాను తన మిద్యానీల నుంచి ఇశ్రాయేళ్లకు విడుదలనివ్వాలి, ఆ రాజ్యంలో ఉన్న వారిని చంపాలి. ఇప్పటిదాకా వారు ఎంతోమంది కష్టపెట్టారు, వారి ధాన్యాన్ని వారి సంపదను దోచుకెళ్లారు, వారిని చంపమన్నప్పుడు పొగడ్తలు ఎన్ని వచ్చినా నీవు రాజువయ్యా అని కొత్త మాట మాట్లాడిన గిద్యోను పడిపోలేదు. గిద్యోను తన మనసును మరి స్థిరంగా ఉంచుకొని నా తల్లి సహోదరులను, నా సహోదరులను నువ్వు చంపావు కాబట్టి నేను నిన్ను చంపేస్తానని చెప్పి, కుమారుడా నా పెద్ద కుమారుడా వారిని చంపేయమన్నప్పుడు పెద్ద కుమారుడు భయపడ్డాడు. చివరికి గిద్యోని వారిని చంపేసి వారి దగ్గర చంద్రహారాలను తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, గిద్యోని ఇప్పటి వరకు చూసిన వచనాల్లో మొదటిసారి గిద్యోను తగ్గింపు, రెండవసారి గిద్యోను ఆవేశం. రొట్టెల కొరకు ఒక ప్రాంతం ప్రజలు అందరినీ చంపిన ఆవేశపడిన గిద్యోను, అలాగే ఎఫ్రాయిములు తను అవమానించిన తగ్గించుకొని ఉన్న గిద్యోను. ఈ రెండు అనుభవాలు మన జీవితంలో ఉన్నాయి. కొన్నిసార్లు మనం చాలా బాగా తగ్గించుకుంటాం, చాలా చక్కగా మాట్లాడతాం, ఎక్కడో పడిపోతాం, ఆ తర్వాత మనం ఎక్కడికో ఎగిరిపోతాం. కొన్నిసార్లు ఎంత తగ్గించుకుంటామో కొన్ని సందర్భాల్లో అంతగా హెచ్చించుకుంటాం. ఈ రెండు కూడా మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. అయితే తగ్గించుకున్నప్పుడు దేవునికి స్తోత్రం, తగ్గింపు లేకుండా హెచ్చించుకున్నప్పుడు మాత్రం మనము గిద్యోని జీవితాన్ని పరిశీలించి మళ్ళీ మనం సరి చేసుకునే వారంగా ఉండాలి. అప్పుడు ఇశ్రాయేల్ అందరినీ గిద్యోను రక్షించాడు. అప్పుడు గిద్యోనుతో ఇశ్రాయేల్ అన్నారు, నీవు మిద్యాన్ల చేతుల నుంచి రక్షించావు కాబట్టి
నీవును నీ కుమారుడును మమ్మల్ని ఏలవలను. ఇలాగ వచ్చింది ఆలోచన వచ్చింది. గిద్యోను, ఇక నువ్వే మా రాజు అయ్యా, ఇక మమ్మల్ని నువ్వే ఏలు, నిన్నే మా రాజుగా అంగీకరిస్తున్నాం అనగానే గిద్యోను చెప్పిన మంచి మాట, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఏలాలి? దేవుడే వెళ్తాడు. ఇశ్రాయేలుకు నిజానికి రాజుగా పెట్టడానికి దేవునికి అసలు ఇష్టం లేదు. సౌలు సమయంలో కూడా న్యాయాధిపతులు అందరూ చనిపోయిన తర్వాత కూడా సౌలేమి నేను రాజులు కావాలని సౌలు కోరుకోలేదు. ఇశ్రాయేలు అందరూ సమయం దగ్గరికి వచ్చి సమయాలు నువ్వు న్యాయాధిపతిగా ఉన్నావు, చాలు, నీ వయసు అయిపోయింది, ఇప్పుడు మాకు రాజు కావాలి. ఎవరన్నారు ఈ మాట? ఇశ్రాయేలు వచ్చన్నారు సమయంతోని. ఆ ప్రవక్త సమయంలో న్యాయాధిపతి ఉండి ఇశ్రాయేల్ అందరికీ న్యాయం చెప్తున్నప్పుడు ఆయన న్యాయాన్ని, ఆయన ప్రవక్త చేసే ఆ పనిని ఇశ్రాయేలు ఒక రకంగా ఇష్టం లేక, నీవు మాకు వద్దు, సరిపోయింది నువ్వు చేసిన కాడికి, మాకు కొత్త రాజు కావాలని చెప్పారు. అప్పుడు దేవుడు సంతాపపడ్డాడు, నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఏలవలసింది నేను కదా, ఇప్పుడు వీళ్ళు రాజు కావాలంటున్నారు. దేవుని బిడలంగా మనల్ని కూడా ఏలవలసింది మన దేవుడు. ఆమెనండి, దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి. రాజుల ఆజ్ఞలు, రాజుల చట్టం, రాజ్యాంగంలో చట్టం మనకి ఎంత రక్షణ ఇస్తుందో అది కూడా నాకు తెలియదు. ఎంత రక్షణ ఇస్తుందో, రక్షణ ఇవ్వట్లేదు. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం మళ్ళీ కాపాడుతుంది అంటే కానీ రోడ్డు మీద మిమ్మల్ని అందుకొని పొడితే ఏది మనం రక్షించదు. రాజ్యంలో ఉన్న చట్టాలు పూర్తి సంరక్షణ మాత్రం మనకు ఇవ్వవు. ఆ రాజ్యాంగం అమలై ఎన్ని సంవత్సరాలైనా న్యాయం జరగని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, కరెంటు లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. నేను ఒక పెళ్ళికి వెళ్ళాను మహారాష్ట్రలో, అంబడిపల్లి బార్డర్లో. పాస్టర్ పెళ్ళి, నీళ్లు లేవు. నీళ్ళు ఎందుకు లేవు అంటే పెళ్ళిలో నీళ్ళు ఉంటాయా? ఉండాలి కదా. ఎండాకాలం ఇదే టైంలో, ఎండాకాలం నీళ్ళు లేవు. ఎందుకు లేదంటే వాళ్ళకు కరెంట్ వచ్చి వారం రోజులు అవుతుందంట. ఇదేదో ఒక 10-20 సంవత్సరాల క్రితం అంటే ఆశ్చర్యపడవచ్చు, ఏం అబ్బో నిజమే కదా మన ప్రాంతంలో కట్టినని. కానీ అది జరిగి 2-3 సంవత్సరాల క్రితం. కరెంటు లేదు, నీళ్ళు లేదు. అప్పుడే వీళ్ళు పెళ్ళి కదా అని రికమెండేషన్తో కరెంట్ ఇస్తే ఆ కరెంట్ గంట సేపు ఉన్నది అంతే. ఆ గంట సేపు వీళ్ళు దెబ్బ మోటార్ వేసి నీళ్ళు పట్టుకున్నారు. గంట సేపు కరెంటు ఫుడ్. కరెంటు లేక ఎన్ని రోజులు బతుకుతారయ్యా? తాడిచెల్లనైతే మావన్నైతే మేము ఇంకా బతకలేము. చిన్నప్పుడు కరెంటు పోతే మనకు కూడా వారాలకు నెలలుగా మనం పోయేది, ఓ ట్రాక్టర్లు వేసుకొని పోయేది ట్రాన్స్ఫార్మర్ని. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకు ఒక గంట కరెంటు పోతే కష్టం, అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే కరెంటు పోయిందనుకోండి, ఇక్కడ ఉండలేము. కానీ నిజానికి కరెంటు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దేవుడే మనల్ని ఏలాలి. అన్నిసార్లు మనము దేన్ని నమ్ముకోవడానికి వీలు లేదు. అందుకే యెహోవా మిమ్మును ఏలుతాడు అని గిద్యోను చెప్పిన గొప్ప మాట, ఉత్తమమైన మాట. అది మన జీవితంలో కూడా వర్తించును గాక. అయితే ఆ తర్వాత ఆ మాటని గిద్యోను చేసిన తప్పు. మరియు గిద్యోను, మీలో ప్రతివాడు దోపురసంలో ఉన్న పోగులు తీసుకొని రండి నాకు ఇవ్వండి అనగానే వారు ఇస్మాయిల్ కనుక వారికి పోగులు ఉండను. అందుకు వారు సంతోషంగా వాడిచ్చానని చెప్పి ఒక బట్టను పరిచి వారు పోగులన్నీ ఇచ్చినప్పుడు ఈ పోగులతో ఏం చేశాడు? మిద్యాను రాజు మీద ఉన్న చంద్రహారాలు, కన్నభూషాలు, ధూమ్రవర్ణపు బట్టలు, గొలుసులు, బంగారు పోగులు, ఇవన్నీ 1700 తులముల బంగారం, అంటే 1700 తులాలు. వింటున్నారా? 1700 తులాల బంగారంతో ఈయన ఏం చేశాడు? ఈయన ఒక ఏఫోదును చేయించుకున్నాడు. ఈ ఏఫోదు అంటే ఏంటంటే యాజకుడు తన చేతిలో పట్టుకొని దేవునికి ప్రార్థన చేసే ఒక పాత్ర, దేవుని చిత్తాన్ని కనుక్కోవడానికి ఉండే పాత్ర. అయితే ఏఫోదుతో పాటు ఈ గిద్యోను ఒక విగ్రహం చేశాడట. ఆ విగ్రహం చేసేసరికి ఇశ్రాయేలీలందరూ ఆ విగ్రహాన్ని పూజించి వ్యభిచారం చేశారు. చివరికి అది ఎక్కడి దాకా తెలుసా? 27వ వచనం, ఇశ్రాయేల్ అందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి, అది గిద్యోనుకు అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను. వినండి,
గురిగా ఉండెను. విగ్రహారాధన మన కుటుంబంలో మన జీవితాల్లో అసలే చెప్పండి ఉండకూడదు. ఆ విగ్రహారాధన ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చిందో అది మనకు ఉరిగా ఉంటుంది. మొన్న ఒక క్రైస్తవ కుటుంబం వారి కుమార్తె వారి మనమనాలు పోయి చూసేసరికి ఏదేదో తాయెత్తులు ఉన్నాయి. ఏంది తాళ్ళకి ఇట్లుంటే తాయెత్తులు ఉన్నాయి, ఏంది తాళ్ళని ఇట్లు చూసేసరికి అవే విగ్రహారాధన. మళ్ళీ వాళ్ళు వారం చర్చికి వెళ్తారు. ఏ చర్చికి వెళ్తారు? ఏ చర్చికి వెళ్తే మన చర్చికి వచ్చేటోళ్ళు లేరా? దేవుని బిడలముగా ఈ సగం ఉండకూడదు. ఇది ఇలా ఉంటే అది వారికి ఉరి. విగ్రహారాధన అస్సలే ఉండకూడదు మనకు. అది ఉంటే అది మన కుటుంబానికి ఉరి. అది ఎందుకు కడతారు? ఏదో మంచి జరగాలని కడతారు, అవునా కదా? ఏదో మంచి జరగాలని కడతారు, కానీ అదే మనకు ఉరిగా ఉంటుంది. బిడ్డ పుట్టంగానే చేతికి నల్లగాదులు కడతారు. ఏంటిదంటే దిష్టాట, అదొక విగ్రహం. ఏదో పూసలు, అదొక విగ్రహం. మెడలో ఒకటి ఏదో ఎత్తారు, అదొక విగ్రహం. దాని మీద ఒక నమ్మకమే కదా, అదొక విగ్రహం. ఇల్లు ఓపెనింగ్ అయినప్పుడు పాలు పంచిస్తారు, అదొక విగ్రహం. అగ్నిదేవునికి పాలు సమర్పిస్తారు, ఆ పొంగంతా పోయి నిప్పు మీద కావాలా, అవునా కదా? ఒక్కసారి కాదు 3 సార్లు వంగిస్తారు. అది దేని మీద వంగుతుంది? నిప్పు మీద వంగుతాను. అగ్నిదేవుడు శాంతించి ఆ ఇల్లు ఎప్పుడు అగ్ని ప్రమాదం జరగకుండా కాపాడడానికి అదొక విగ్రహం. ఇటువంటి విగ్రహారాధన మన కుటుంబాల్లో యాదేచ్ఛగా జరుగుతుంది. అవన్నీ మనకు ఉరి పెట్టిన తర్వాత మనిషి ఎంతసేపటికి చచ్చిపోతారో తెలియదు, కానీ ఈ ఊరి మన జీవితానికి తగులుతూనే ఉంది. ఈ విగ్రహారాధన మన కుటుంబాల్లో ఉండకూడదు. చూడండి, గిద్యోను యెహోవానే మిమ్మల్ని వెళ్తాడని చెప్పిన గిద్యోను విగ్రహం చేయించుకున్నాడు. ఇప్పుడు గిద్యోను యొక్క భక్తి జీవితాన్ని మనము ఆదరించాలి, ఆ భక్తి జీవితాన్ని అనుసరించాలి. కానీ గిద్యోను చేసిన ఈ పాపాన్ని మనము తృణీకరించాలి. విగ్రహానికి సంబంధించిన ఏది కూడా మన ఒంటిపైన మన జీవితంలో ఎటువంటిది కనిపించకూడదు. అది ఏదైనా ఏమైనా మొలతాడికి ఏమన్నా ఈ సవతల భార్య ఏమన్నా ఉన్నాయా మెడల? ఈ సవతల భార్య అంటే అది మన కుటుంబానికి ఉరే. గిద్యోనుకు అది ఉరిగా ఉన్నదంట. దేవుని ప్రత్యక్షతను పొంది దేవుణ్ణే ప్రత్యక్షపరుచుకొని దేవుణ్ణి సూచక క్రియలు అడిగి పొందుకున్న గిద్యోను విగ్రహాన్ని పూజించి ఆ విగ్రహ పూజకు అనేక మంది అతన్ని అనుసరించేలా చేసుకున్నాడు. అతడు ఆ ఇశ్రాయేల్ అందరినీ విడిపించాడు. కాబట్టి అరే గిద్యోనే పోయి విగ్రహం పెట్టిండు, మనం ఎందుకు పోవద్దని 10 మంది పోయారు. వాడు పోయి విగ్రహాన్ని పూజ వీళ్ళు పెట్టి అక్కడ వ్యభిచారంగా జరిగిపోయింది. భయంకరమైన వ్యభిచారం జరిగిపోయింది. అది వారి కుటుంబానికి ఉరిగా ఉండను. చూడండి, ఇశ్రాయేలును మరలా మిద్యాన్ని అనుపబడిన తర్వాత గిద్యోను దినములలో 40 సంవత్సరాలు దేశం నిమ్మలముగా ఉంది. ఆ 40 సంవత్సరాలు నిమ్మలంగా ఉన్న తర్వాత 29వ వచనం చూడండి. ఆ తర్వాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు అంటే గిద్యోను ఎందుకు అనట్లేదు? గిద్యోను విగ్రహారాధన మొదలుపెట్టాడు, అందుకే అతని పేరు గిద్యోను కాకుండా యెరుబ్బయలు అని బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది. యెరుబ్బయలు అంటే అర్థం ఏంటి? బయలు వాదించుకోవాలి. ఎప్పుడైతే గిద్యోను బయలును పడగొట్టాడో ఆ బయలే వచ్చి గిద్యోనుతో వాదులాడు పెట్టుకోవాలని తన తండ్రి అన్నందుకు గిద్యోనుకు యెరుబ్బయలు పేరు వచ్చింది. అందుకే ఇక్కడ నుండి అతను అన్నాడు, యెరుబ్బయలు అన్నాడు, గిద్యోనుకు అనేక మంది భార్యలు ఉండేను. అబ్బా పాపం, విగ్రహారాధన చేశాడు, విపరీతంగా పెళ్లి చేసుకున్నాడు. భార్యలు ఉన్నందుకు 70 కుమారులు ఉన్నారు. అట్లాగే షెకెములో అతనికి ఒక ఉపపత్ని కూడా ఉంది. అంటే కనాను ప్రాంతంలో ఉన్న ఒక విగ్రహారాధన చేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చేసుకుని ఒక కుమారునిగా అన్నాడు. ఆ కుమారుని పేరు అబిమెలెకు. అబిమెలెకు అంటే అర్థం ఏంటంటే నా తండ్రి రాజు. అంటే మనోనికి ఆ పేరు పెట్టంటే అతని మనసులో ఉంది, నేను రాజు అయితే బాగుంది, కానీ యెహోవా రాజు అని చెప్పాను కదా, కాబట్టి సాటిస్ఫై కావాలి. కాబట్టి కొడుకు అబిమెలెకు అని పేరు పెట్టాడు. అబిమెలెకు అంటే అర్థం ఏంటి? నీ తండ్రి రాజు. అంటే అందరితో ఏమనిపించుకుంటున్నాడు? గిద్యోను రాజు, గిద్యోను రాజు, గిద్యోను రాజు. ఆయన ప్రత్యక్షంగా రాజు కాకపోయినా పరోక్షంగా నేను రాజునే కావాలని ఆశపడ్డ వ్యక్తి. ఆ విధంగా ఆ గిద్యోను మహావృద్ధుడై యోవాసు సమాధిలో పాతి పెట్టబడ్డాడు.
ఇప్పుడు 33వ వచనం, గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు మరలా పాత కథే, మరలా పాపం చేశారు, మరలా వ్యభిచారులు అయ్యారు. వాళ్ళు బయల్ బేరెతు తమకు దేవతగా చేసుకున్నారు. అంత నిబంధన బయలు. చూడండి, గిద్యోను చేసిన విగ్రహము మరలా పాపంలోకి ఇశ్రాయేలును నడిపించింది. దేవుని పిల్లలుగా ఒకవేళ విగ్రహారాధన కనుక నువ్వు ఇప్పుడే కట్ చేయకపోతే, వింటున్నావా, నీ పిల్లలు అదే పని చేస్తారు. నీ పిల్లలు అదే విధంగా విగ్రహారాధన చేస్తారు. ఏమున్నది, ఆదివారం చర్చికి పోదాం, సోమవారం గుడికి పోదామని నీ పిల్లలే అంటారు. ఎందుకు? అది నేర్పించింది ఎవరు? నువ్వే. ఏం కాదు బిడ్డ, ఉన్నది, నో ప్రాబ్లం. ఎట్లుంటుంది? ఉన్నది, జిడ్డుదే అవుతుంది బిడ్డ. కట్టరా తాడు, కాలు కోటి చేయి కోటి, అటో నల్లతాడు ఇటో నల్లతాడు. 10 రూపాయలు, 20 రూపాయలు పెడితే వస్తాయి. అంతేనా? 10 రూపాయలు, 20 రూపాయలే, 50 రూపాయలు వేసుకుందాం. జిట్టు తగలదు, ఎవరి జిట్టు ఎగిరిపోతుంది. దేవుని బిడ్డలంగా ఇటువంటి విగ్రహారాధన మనం ప్రోత్సహిస్తే మనల్ని చూసి అందరూ ప్రోత్సహించబడతారు. గిద్యోను ఒక్కడు చేసిన విగ్రహం వలన ఇశ్రాయేలు మొత్తం పాపంలోనికి వెళ్ళిపోయారు. ఆ విగ్రహారాధన ఎప్పుడైతే మన కుటుంబంలో, మన జీవితంలో ఉంటుందో అది మన కుటుంబానికి ఉరిగా ఉంటుంది. అందుకే గిద్యోను కుటుంబీకుల గురిగా ఉంది. దేవుడి మాటలు దీవించును గాక. గిద్యోను యొక్క జీవితాన్ని మనం చూసాం, గిద్యోను తగ్గింపును చూసాం, గిద్యోను హెచ్చింపును చూసాం. దేవుడే రాజుని చెప్పిన గిద్యోను కొడుకే నేను నా తండ్రి రాజు అని అర్థం పెట్టి తనే రాజుగా ఒక రకంగా తను తాను ప్రకటించుకున్న గిద్యోను చూసాం. దేవునికి విధేయత కలిగిన గిద్యోను చూసాం, విగ్రహారాధన చేసిన గిద్యోను చూస్తున్నాం, హోగులను తీసుకొని విగ్రహాన్ని నిలబెట్టిన గిద్యోను చూస్తున్నాం. వీటన్నిటి విషయంలో మరి గిద్యోను గొప్పోడు చెడ్డోడు ఇది మన పని కాదు, కానీ ఒకరిని నిర్ణయించే పని మనకు కాదు. కానీ అతని జీవితంలో నేర్చుకోవాల్సిన విషయాలు, అతని జీవితం నుండి మనము నేర్చుకొని పక్కకు పెట్టవలసిన విషయాలు ఆలోచించి విగ్రహారాధనకు దూరంగా ఉండాలి. క్రీస్తును మాత్రమే అనుసరించాలి, వాక్యాన్ని మాత్రమే నమ్మాలి తప్ప మనకు ఏ విగ్రహము మన జీవితంలో చెప్పండి ఉండకూడదు. దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్, వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తుదును. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తుదును. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్ల నే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా.